రికార్డ్ చేస్తున్నా ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకు నా వెనకాల పడుతున్నాడు ఈయన. మా పోర్లకు చెప్పిన ఇగో ఈ రాజు అని ఒక ఫోన్ నంబర్ రాగానే పక్క పెట్టేసేయండి. చాలా సార్లు ఫోన్ చేస్తున్నాడు. సో ఇక ఫైన్ ఇక వదిలే. ఇక ఒక దినం వచ్చిండు మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు. ఏమంటారు నేను సరే కూసో ఏం కావాలో చెప్పు అంటే ఇంకా సరే అని అట్లెట్లే నడిచింది ఓకే అనేసిన. ఈయన విజన్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఇంపాక్ట్ ఉండాలా. మై ఫీలింగ్ ఈజ్ ఆల్సో దట్ దే షుడ్ something must happen to release those two individuals. నేను హోల్ హార్టెడ్గా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలుసు. చాలామంది ఎంత బాధపడతారో తెలుసు. సో దే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఇట్స్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ దట్ ఐ విట్నెస్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 1997 జూబ్లీహిల్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానబ్బా ఇదంతా. హతులందరి కథ ఒకేలా ముగిసింది. మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా?